సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, రాజకీయాలు భలే విచిత్రంగా ఉంటాయి సార్. అంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు చాలామంది చెప్తా ఉన్నాం, చంద్రబాబు గారిని అరెస్ట్ కోణం వెనకాల ఉన్నది బీజేపీ అని. ఎందుకంటే బీజేపీ చంద్రబాబు గారిని ఎలా దగ్గర అవ్వాలనే కారణంతో చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించి ఆ నెపంతో తెలుగుదేశానికి దగ్గరైంది బీజేపీ. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా బయట నలుగుతున్న సత్యం అది. అలాగే ఇప్పుడు కేసీఆర్ని బీజేపీ ఇరుకుని పెడదామని బాగా చూసింది. అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడంతో ఇంకా కేసీఆర్కి అంత డామినేషన్ లేదు కాబట్టి కేసీఆర్తో మైత్రి ఎలా చేయాలని చెప్పి రంగం సిద్ధం చేశారు. సో దానికి కవిత గారిని అరెస్ట్ చేశారు. కవిత గారిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఈరోజు కవిత గారికి బెయిల్ ఇచ్చారు. సో అందరూ చెప్తుంది ఏంటంటే కవిత గారు బెయిల్ ఇవ్వటం వెనకాల మళ్ళా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశము బీజేపీ మైత్రి ఎలా అయితే సాధ్యపడిందో ఇప్పుడు తెలంగాణలో కూడా టీఆర్ఎస్ బీజేపీ మైత్రి అలాగే అవ్వబోతుంది అంటున్నారు. ఏమంటారు సార్? సార్ ఇది మా సామెత చెప్తుంటాడు, బట్టతలకి ఈ మోకాటికి ముడేసినట్టు ఉంటుందని. ముందే బట్టతల వెంట్రుకల్లా మోకాళ్ళు దీనికి ముడేసి అంటే చట్టాలు అంటే రాజకీయంగా కొంత ఉండొచ్చేమో కానీ కోర్టులు వ్యవహారాలు అన్నింటిల్లో పొలిటికల్ పార్టీస్ జోక్యం ఉంటుందన్న విషయాన్ని నేను ఇప్పుడు కాదు ఎప్పుడూ నమ్మనండి. అధికారుల్లో అవినీతి పరులు ఉండొచ్చేమో, ఈ మంత్రి మాటినో ఏదో లేదా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఎవరైనా కొంత అటు ఇటు ఉండొచ్చు, కానీ ప్రతి విషయాన్ని రాజకీయమైన కోణంలో చూడలేము. ఇప్పుడు కవిత గారు ఆ మీద వచ్చింది చాలా దారుణమైన ఆరోపణ అండి. లిక్కర్ స్కాము వెళ్ళింది, ఉన్నది కోర్టులో బెయిల్ తెచ్చుకొని వచ్చారు. బెయిల్ తెచ్చుకున్నది అది వ్యక్తిగత, అది ఉంటుందా కేసు కొట్టేస్తారని అది వేరే, కానీ వీటన్నింటి వెనక బీజేపీ ఉంటుందని నేను అనుకోను. అంటే మీరు చేసిన ఆరోపణలో బీజేపీ వాళ్ళ వల్లనే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారనేది పూర్తిగా వాస్తవ విరుద్ధం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉంది కాబట్టి పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారు. ఏదో ఒక కేసు పెట్టాలి, పోలీసులు ఆయన చెప్పు చేతుల్లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేశారు, రిమాండ్కి పంపారు, కోర్టు బెయిల్ ఇచ్చింది, బయటకు వచ్చారు. అలాగే ఈ మీద కూడా ఎవరైనా కేసు పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు కేసు పెట్టిన తెలుగుదేశం కాదు కదా, ఆ పార్టీ వ్యక్తుల్లో కేసులు పెట్టారు, వచ్చాయి. వచ్చిన తర్వాత ఎవరి మీద అంటే మనం పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మన ఇద్దరు ఏదో గొడవ పడ్డారు, మీరు నన్ను కొట్టారని చెప్పి నేను ఒక ఇద్దరు సాక్షులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే పెడతారు. వాళ్ళు ఇక్కడ చూడలేదు కదా, తర్వాత మీరు కొట్టారా లేదా కేసు తప్పుడు కేసు వెంటనే రిజిస్టర్ చేస్తారు, కేసు పెడతారు. తర్వాత నేరం నిరూపణ అవుతుందా లేదా నిర్దోషిగా బయట వస్తానది వేరే విషయం. కాబట్టి అయితే ఇక్కడ కవిత విషయంలో కుట్రలు అవి పక్కన పెట్టిన ఆ వ్యవహారం మాత్రం అది చూడ నిన్న ప్రత్యేక విమానంలో వచ్చిందండి. ప్రత్యేక విమానంలో నేను అడుగుతా ఊరికి, అంటే ఆమె ఏ నేరము చేయకుండా సమాజంలో చాలా ఉద్ధరించుంటే వాళ్ళందరూ ఆమె జైలు నుంచి వస్తే ప్రత్యేక విమానం ఎందుకంటే మామూలు విమానంలో రాలేదా, ఆమెకు ఏమైనా ప్రత్యేకంగా ఆ డబ్బులు ఎక్కడివి, ఇలా మనం చూస్తూ పోతే అవినీతి అక్రమాలు జరిగాయని అనిపిస్తుంది. అవి మనం నిరూపణ చేయలేకపోవచ్చు. అక్కడ పరిస్థితి నిన్న అనుకుంటా ఆయన కూడా ఒక ఆయన ఆయనకి కాళ్ళు మొక్కాడు, ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే. నేను అది చూసి ఆశ్చర్యపోయాను. అంటే నేను నా ఫేస్బుక్లో కూడా ఇవన్నీ వీడియోలు పెడుతుంటా. ఆమె చిన్నది, ఆమె కాళ్ళు మొక్కేది ఎందుకు అంటే ఎంత దిగజారిపోయాం, నైతిక విలువలు దిగజారిపోయాయి. ఈ కండిషన్స్లో కవిత గారు నేరం చేశారు లేదా మనం చెప్పలేము, కానీ ఆ వ్యవహార శైలన్నీ చూస్తే దాని వెనక నాకు తెలిసి పెద్ద బీజేపీ ఏమి ఉండదండి. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తుంటారు బీజేపీ ఉంది కాబట్టి బెయిల్ వచ్చిందని. అంత బీజేపీ ఉంటే 6 నెలలు ఎందుకు ఉంటుంది, బెయిల్ అప్పుడే రావాలి కదా. బెయిల్ వచ్చేది ఇవన్నీ చాలా ఉంటాయండి కోర్టులలో, లాయర్లు, టెక్నికల్ పాయింట్స్ చాలా ఉంటాయి. మనం ఒక వ్యక్తికి బెయిల్ రాకుండా చేయొచ్చు, బెయిల్ తెచ్చుకునే మార్గాలు లక్ష్యం ఉంటాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఈ క్రిమినల్ కేసులు ఇవన్నీ అడ్డదిడ్డంగా ఉంటాయి. మీరు ఈ రాష్ట్రంలో మర్డర్లు చేసిన రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, అన్ని పార్టీలు. ఎంతమందికి శిక్షలు పడ్డాయి చెప్పండి? అన్ని ఆఖరులు ఎందుకు కొట్టేస్తారు? సాక్ష్యాధారాలు సరిగా లేనందువలన కేసు కొట్టివేయబడిందండి. ఈరోజు మర్డర్ చేసింది వీడే, మరి అవన్నీ తారుమారు ఎలా అవుతాయి? లాయర్లలో ఉంటుంది, సాక్షులు ఉంటారు, అన్నీ జరుగుతుంటాయి. ఈ భారతదేశంలో ఇలాంటివి సహజంగా జరుగుతున్నవి కాబట్టి ఇది ఈ క్రీడ అంటే అంతే. ఈ దొంగాటలో ఎవరు గెలుస్తారు, ఎవరు వాడతారు అనేది చెప్పలేం. కానీ దీని మీద భారతీయ జనతా పార్టీ నిందించడం సహేతుకం కాదని నా ఉద్దేశం. అంటే మా కూటమిలో ఉన్నారని కాదండి. మళ్ళీ మీరు ఎవరన్నా అనుకుంటారు కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీని విమర్శించడం లేదనుకోకండి. ఈ రాజకీయాలన్నీ అంతే అండి.
రేపు బీజేపీ వాళ్ళ మీద కూడా ఇంకొకరు పెడతారు, కేసులు పెడితే కేసులు ఉంటాయండి. అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు భయపడుతుంటారు. కానీ ఒకటి సార్, అనుకుందాం హైపోథెటికల్గా రేపొద్దున బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుందని. బీజేపీ బీఆర్ఎస్ తెలంగాణలో కలిస్తే ఆంధ్రాలో మీరు ఆల్రెడీ దాంతో కూటమిలో ఉన్నారు. రేపొద్దున రాజకీయం ఒక చిత్రం ఎలా ఉండబోతుంది అంటారు? సార్ తెలంగాణ అండి, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలపలేము. ఇక్కడ మా అవసరాలు వేరు, అక్కడ వేరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. మొత్తం దేశంలో అన్ని రాష్ట్రాలు వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకో. మాకు వాళ్ళ పొత్తు అంటే ఆంధ్రప్రదేశ్ వరకే అండి. తెలంగాణలో ఎలా ఉంటారు, కర్ణాటకలో ఎలా ఉంటారని అవసరం లేదు. ఇప్పుడు మాకు మొన్న రేవంత్ రెడ్డికి మా పార్టీ కార్యకర్తలు కూడా సాయం చేశారండి. దీన్ని ఏమి దాచిపెట్టుకోవాల్సిన పనిలే. అట్లని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు. అంటే భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కు పడదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద కూడా బురద చల్లడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ పొలిటికల్ గేమ్ అండి. ఈ సిద్ధాంతాలు విధానాల పేరుతో జరిగే ఒక క్రీడల్లో అక్కడిది అక్కడే ఇక్కడెక్కడే. నా ఉద్దేశం వాళ్ళు కలుస్తారని అనుకోనండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో కలిసిన మరుచను కేసీఆర్ మరుగుజ్జు అయిపోయి మళ్ళీ ఏముంది, ఆయన ఏం లేదండి. కాబట్టి అతని ఐడెంటిటీ పోతుంది. రెండు ప్రాంతీయ పార్టీలు గొడవ పడేటప్పుడు ఆ ప్రాంతీయ పార్టీలు నిలబడతాయి జాతీయ పార్టీల కంటే. జాతీయ పార్టీతో పొత్తు పెట్టేసుకుని వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇచ్చి చచ్చిపోతాయి. ఇప్పుడు మేము తక్కువ సీట్లు ఇచ్చాం, మీరు మాకు కూడా మీరు అనొచ్చు ఆంధ్రప్రదేశ్లో మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా మీరు చెడిపోరని. లేదు, మాకు పూర్తి మెజారిటీ ఉంది, హైయెస్ట్ ఓటు ఉంది. కాబట్టి మేము వాళ్ళ అంటే ఇక్కడ విమర్శ కాదండి, లాజిక్ చెప్తున్నా. కాబట్టి కేసీఆర్ బీజేపీ కలుస్తుందని నేను అనుకోను. అంటే వాళ్ళ అధికారమే పరమావధిగా కలిస్తే నేను చెప్పలేను, కానీ కలవరండి, కలవకపోవచ్చు అనేది. ఒకవేళ దిగజారిపోయి ఇంకా భయపడిపోయి కలిస్తే నేను చెప్పలేను. లేకపోతే వాళ్ళు పోరాడతారండి. కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నిలబడితే ప్రాంతీయ, లేదా కలిశారంటే రెండు జాతీయ పార్టీలు ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతాయి. డెఫినెట్గా. అంటే అదే అందరూ అంటున్నారు కదా, కేసీఆర్ బీఆర్ఎస్ విలీనం అవుతుంది తప్ప కలిసే ప్రసక్తి లేదంటున్నారు. కాకపోతే నేను దీంతో ఏకీభవిస్తాను. బీఆర్ఎస్ పార్టీ అంత కష్టపడి వాళ్ళు అంత నిర్మించుకున్నారు. సో విలీనం చేస్తారని అయితే నేను అనుకోను, కానీ మేబీ వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్లీ పొత్తు ఏమైనా ఉండొచ్చేమో ఫ్యూచర్లో. బట్ అది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.